తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు సిట్ రంగంలోకి దిగింది. గుంటూరు నుంచి వందే భారత్ రైల్లో తిరుపతికి చేరుకున్న సిట్ బృందం అక్కడి నుంచి తిరుమలకు వెళ్లింది. తిరుమల శ్రీవారిని సిట్ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ టీం సమావేశమైంది. రేపటి నుంచి 2 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారించనుంది. ఏడాది క్రితం ఏఆర్ డైరీలో లోపాలున్నట్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదికను కూడా సిట్ పరిగణలోకి తీసుకోనుంది. తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం ఉంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం శ్రీవారి లడ్డు తయారీ పోటు విక్రయ కేంద్రాలను పరిశీలించనున్నారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. swarnandhra.ap.government.in లో సలహాలు పంచుకోవచ్చన్నారు. ఇక సలహాలు సూచనలు చేసిన వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. 2047లో మెరుగైన అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని సీఎం అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించాలన్నారు. ఇక ఏపీ భవిష్యత్ రూపకల్పన పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకంగా పక్షపాత రహితంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలు జరిగినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎటువంటి సిఫార్సులు, ఒత్తిళ్లు, లాంఛనాలకు తావు లేకుండా బదిలీలు జరిగినట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలు అందుకునే దిశగా అడుగేసినట్లు తెలిపారు. తన అన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలతో చెలరేగిపోయారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలని షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. 2566 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానై 1000 కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల అన్నారు. హైదరాబాద్ బేగంపేట్ హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం కొనసాగుతుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. లక్ష్యానికి మించి సభ్యత్వాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేసి దిశానిర్దేశం చేస్తున్నారు. అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికి పదవులు దక్కుతాయని నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ సమీపంలోని జస్టిస్ సిటీలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ, ఎల్ఎల్బీ, బీబీఏ, పీజీ, డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్టాలందించారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేస్తుంటే ఊరుకోబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. చట్టం వ్యవస్థపై భయం లేకుండా కబ్జాలు, ఆక్రమణలు చేస్తున్నారన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు. ఇక హైడ్రా అనేది బూచి కాదని, హైడ్రా అంటే భరోసా అని రంగనాథ్ తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎండీ దానా కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంజీబీఎస్ దగ్గర మూసీ నదిలో మెట్రో స్టేషన్ విషయాలు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పై స్థాయిలో చర్చలు జరిపి మెట్రో స్టేషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. బాధితుల కష్టాలు విని హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. న్యాయపరంగా సహాయం అందిస్తామని తెలిపారు. రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తామని హరీష్ రావు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పాదయాత్ర కొనసాగుతుంది. తిరుమల పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. సదుం కల్లూరు మీదుగా పులిచెర్లకు పాదయాత్ర చేరుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూకట్పల్లి యాదవ్ బస్తీలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బుచ్చన్న మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణమని మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రాపై దమ్ముంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. నగర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితిని తీసుకొచ్చారని మాధవరం కృష్ణారావు దుయ్యబట్టారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి అంతా ఫైర్ అయ్యారు. తిరుమల వెళ్లేందుకు జగన్ కు ఇష్టం లేదని సంచలన కమెంట్స్ చేశారు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారని మంత్రి అనిత ఆరోపించారు. పూటకో మాట జగన్ అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు మంత్రి అనిత.
సీఎం రేవంత్ రెడ్డిపై చైతన్యపురి డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు విరుచుకుపడ్డారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్, ద్వారకాపురి, భవానీ నగర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడగట్టుకుని కష్టపడి కొన్న ఇళ్లను కూలగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5 నెలల్లో నాయకులకు ఉండి చూపించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు వైసీపీ పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమవుతుందా అని ప్రశ్నించారు. మతాలు, దేశాల గురించి ప్రశ్నించే స్థాయికి జగన్ చేరారని విమర్శించారు. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెడితే భారతమ్మ ఇంట్లోకి రానివ్వదేమో అని సెటైర్లు వేశారు. సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయని, పెట్టకపోతే హిందువుల ఓట్లు పోతాయనే భయంలో జగన్ ఉన్నాడని విమర్శించారు. జగన్ తనను తాను భారతదేశ పౌరుడిగా భావించుకోవడం లేదా అని ప్రశ్నించారు. అంత కష్టంగా ఉంటే దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని హితవు పలికారు. మేడ్చల్ జిల్లా గుల్లంపోచంపల్లి మున్సిపాలిటీలోని నారాయణ చెరువును ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలోని ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. గుంటూరు మణి హోటల్ సెంటర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేశారు. సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ పాపం ప్రజలకు అంటకూడదని వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నామని అంబటి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని పూజలు చేశారు. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు ఆలయంలోని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నోటిని ఆ వెంకటేశ్వర స్వామి శుద్ధి చేస్తారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగి చేశారు. ఇప్పుడు కల్తీ నెయ్యి దానిలో వాడారో లేదో తెలియదంటున్నారు అని విమర్శలు చేశారు. లెబనాన్పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తి పట్టు సాధించింది. శుక్రవారం బీరుట్లోని హెజబుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజబుల్లా చీఫ్ చనిపోయారని ఇజ్రాయెల్ మిలిటరీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. నసరుల్లాతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ ఖర్కీతో పాటు పలువురు కమాండర్లు చనిపోయారని తెలిసింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో నసరుల్లా నివసిస్తున్న అపార్ట్మెంట్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులో నసరుల్లాతో పాటు ఆయన కుమార్తె కూడా చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు దేవుడంటే భక్తి, భయం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు తప్పు చేసి దబాయించడం ఆయనకే నష్టమని హెచ్చరించారు. జనాన్ని మోసం చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలనుకుంటే శిక్ష తప్పదని, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అవి వైఎస్ జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు రోజా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ప్లాంట్ ను విలీనం చేసేందుకు కసరత్తు చేస్తుంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర వర్గాలు భేటీ అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు, కార్మిక సంఘాలు నిరసన చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. 2 గేట్ల ద్వారా 5,350 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం డివిజన్లో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టు వరద చేరుతోంది. ఇటీవల ఏలేరు వరదతో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై మహానగరానికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నార్సింగి పోలీసులు ఆయనని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అక్టోబర్ 3 వరకు జానీ మాస్టర్ కి జడ్జి రిమాండ్ విధించారు. దీంతో జానీ మాస్టర్ ని పోలీసులు చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఫిర్యాదు చేశారు.
తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో ఫిర్యాదుదారులను వేధింపులకు గురి చేసిందని సుమలత చెప్తున్నారు. తాను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు వ్యవహారం వెళ్లిందని సుమలత వాపోయారు. తన భర్తని సొంత ఇంటికి వెళ్లకుండా బాధితురాలు అడ్డుకునేదని సుమలత ఆరోపించారు. యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం 4 ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, గోవాకు హర్షసాయి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. తనను హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన బాధితురాలు అందుకు తగ్గ ఆధారాలను కూడా సమర్పించారు. ఇప్పటికే నార్సింగి పోలీసులకు బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ కూడా చేరాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై జనాధికార సంఘర్ష పరిషత్ సభ్యుడు మండిపడుతున్నారు. ఎన్నికల బాండ్ల పేరుతో బెదిరించి బీజేపీకి విరాళాలు వచ్చేలా చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయించారు. జనాధికార సంఘర్ష పరిషత్ సభ్యుడు కోర్టు ఆదేశాలతో నిర్మలతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం నిన్న బెంగళూరు తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పాలడుగు జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాస్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల హెచ్ఎం శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తించాడు. తరచూ విద్యార్థినులపై చేతులు వేస్తూ కౌగిలించుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. పేరెంట్స్ పాఠశాలకు వెళ్లేలోపే హెచ్ఎం శ్రీనివాసరావు పరారులో ఉన్నాడు. మొన్నటి వరకు కూరగాయల ధరలు చేసిన గాయం నుండి తేరుకోకముందే కేంద్రం సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపింది. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకం పెంచినట్లు ప్రకటించడంతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు. లీటర్ వంట నూనెపై 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడుతుంది. ఇప్పటి వరకు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 115 రూపాయలుండగా ఒక్క రోజులోనే 130 రూపాయలకు చేరింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలోని ఒక మూటలో మహిళా శవాన్ని గుర్తించారు. మహిళను ఎక్కడో చంపి బ్లాంకెట్లో చుట్టి ఇక్కడ పడేసినట్లుగా తెలుస్తుంది. కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ రంగస్వామి, సీఐ ఎస్ఐలు శ్రీనివాస్ కాలనీలోనికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఉప్పలోని మెడికల్ షాప్ కు టాబ్లెట్ల కోసం వచ్చిన ఓ కేటుగాడు మొబైల్ ఫోన్ కొట్టేశాడు. హైదరాబాద్ నుండి వరంగల్ జాతీయ రహదారి గాంధీనగర్ వద్ద ఉన్న భగవాన్ మెడికల్ స్టోర్లో ఈ ఘటన జరిగింది. దుకాణంలో ఉద్యోగి మందులు తీసుకునే క్రమంలో కేటుగాడు మొబైల్ ని అపహరించాడు. తన 2 వీలర్ ని పక్కన పెట్టి వస్తానని చెప్పి మొబైల్తో ఉడాయించాడు. ఉప్పల్ పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. 24 గంటల్లో 585.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కరప మండలంలోని 95.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గొల్లప్రోలు మండలంలోని అత్యల్పంగా 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఏపీపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని వాతావరణ కేంద్ర అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంతో 10 సెంటీమీటర్లు, విశాఖలో 9 సెంటీమీటర్లు, టెక్లీలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకుని వేటకు వెళ్లాలని వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. నెల్లూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఇక తిరుమల లడ్డుపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తిరుపతి లడ్డు ప్రసాదంపై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి వినతి పత్రం అందించి 108 కొబ్బరికాయలు కొట్టారు. బనగానపల్లి నుండి ఇక తిరుపతికి వెళ్లడానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు బెదిరించారని రామిరెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ టీటీడీని సర్వనాశనం చేశాడని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తిరుమల ఆలయం మొత్తాన్ని తన సన్నిహితులతో కలిసి అపవిత్రం చేశాడని, అందుకే రాష్ట్రానికి ఇన్ని అనర్థాలు వచ్చాయన్నారు. ప్రతి మతానికి కొన్ని ఆచారాలుంటాయని వాటిని పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. జగన్ హిందువులకే కాదు అన్ని మతాలకు వ్యతిరేకమని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామివారి పాదాల మండపం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రతి మెట్టుకు కర్పూరం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని కించపరిచే విధంగా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని వారన్నారు. వైసీపీ మీద ఏదో రకంగా బురద చల్లాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలోనే పవిత్రమైన తిరుమల లడ్డూను చంద్రబాబు అపవిత్రం చేశారని, అప్రతిష్ట పాలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మల్లిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం చేస్తూ లడ్డు రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇచ్చిన హామీలతో ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రంపై రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ద్రాక్షారామం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న వారు దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదని వైసీపీ నేత సూర్యప్రకాష్ అన్నారు. ఏదైనా ఉంటే సీబీఐ ఎంక్వైరీ చేయించాలని, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్ష పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా చితల్నార్ అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్జీ కోబ్రా 206 బలగాలు సోదాలు చేస్తుండగా మావోలు పట్టుబడ్డారు. వీరి నుండి 10 కిలోల పైప్ బాంబు లోడ్ చేసిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 2 మిలీషియా సభ్యులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్పీ ముల్లఖత్వా చెరువులోని గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడలో అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేశామని ఎస్పీ విశ్రాంత్ పాటిల్ తెలిపారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 20 బైకులు, 50 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా విశాఖ వేపగుంటలో జన సైనికులు పరిహార దీక్షను చేపట్టారు. దీక్షకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరూ అక్టోబర్ 2వ తారీఖున దీపారాధన, నారాయణ నామస్మరణం, భజన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. వారాహి సభ ఉంటుందని కూడా వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్ర వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి చెన్నకేశవ స్వామి ఆలయం వరకు సాగింది. ప్రభుత్వం హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పాముల బుసలు కొట్టి విధ్వంసం సృష్టిస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బాధ్యత లేకుండా అర్థం లేని పనులతో ప్రజలు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖలు అనుమతులిచ్చాకే ప్రజలు అక్కడ నివసిస్తున్నారని, ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, సర్వే, కూల్చివేతలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల సూర్యాపేటలోని 1000 కోట్ల రూపాయల నష్టం జరిగేలా ఉందన్నారు. పేద ప్రజలపై ప్రభుత్వం దమనకాండ సాగనివ్వబోమని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, వాళ్ల సెంటిమెంట్ను కాపాడుతామని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసే అంశంలో టెక్నికల్ సమస్యలున్నట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మొదలగు వైసీపీ నేతలు వారి నియోజకవర్గాల్లో దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. దైవాన్ని రాజకీయాల్లోకి లాగడం అనైతికమన్నారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో డివైడర్ మీదకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. గేర్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా వివరించి బస్సును డివైడర్కు తీసుకుని వెళ్లాడు. దీంతో బస్సు ముందు భాగం గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను అదుపులోకి తీసుకొచ్చారు. కాకినాడలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మొప్మా ఆధ్వర్యంలోని బానుగుడి జంక్షన్లో పాత మీ సేవ కార్యాలయంలో అర్బన్ బజార్ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన పలు రకాల పిండి వంటలు, చేతి వస్తువుల బజార్ను మొప్మా అధికారులు టీఆర్ఓ శైలజ వెంకటరాజు ప్రారంభించారు. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే